ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదే అంటున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి. రాజ్యసభలోనే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ప్రలోభాలతో వైసీపీని వీడిన వారు వేరే పార్టీలో ఉండలేకపోతున్నారని అన్నారు. అందుకే వారంతా తిరిగి మళ్లీ వైసీపీలోకి వస్తున్నారని తెలిపారు. అసెంబ్లీలో వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యత్వ పత్రాన్ని తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్ గా ముగ్గురు అభ్యర్థులు గెలవటానికి దోహదపడింది. అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంచెలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఈ నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా. ఈ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అంటే